గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా? ఆక్వాటిక్ యానిమల్స్. ఆక్వాటిక్ యానిమల్స్ అంటే ఏంటి? అవి ఎక్కడ ఉంటాయి? వాటర్లో ఉంటాయి. వాటర్లో ఉండే యానిమల్స్ని ఆక్వాటిక్ యానిమల్స్ అంటారు. అదే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని ఏమంటారు? ల్యాండ్ మీద టెరెస్ట్రియల్ యానిమల్స్. అదే ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. ఓకే. అదే ఆక్వాటిక్ అంటే వాటర్లో ఉండే యానిమల్స్ కాబట్టి ఆక్వాటిక్ యానిమల్స్ అన్నాం. అదే ల్యాండ్ మీద ఉంటే టెరెస్ట్రియల్ యానిమల్స్. ప్లాంట్స్ అయితే టెరెస్ట్రియల్ ప్లాంట్స్. అలాగే ఆక్వాటిక్ యానిమల్స్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ఆల్రెడీ మనం ఆక్వాటిక్ యానిమల్స్ ఏం చెప్పుకున్నాం? ఫిష్, టార్టాయిస్, ఇంకేముంటాయి? టోడ్, ఫ్రాగ్, వీటి గురించి చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. ఈ టోడ్, ఫ్రాగ్ అనేవి ఏం చేస్తాయి? అటు వాటర్లోను ల్యాండ్ మీద రెండింటి మీద ఉంటాయి. వాటర్, ల్యాండ్ రెండింటి మీద ఉంటాయి. ఏమిటి? ఫ్రాగ్, టోడ్. ఇవి మనం ల్యాండ్ మీద ఉంటాయి, వాటర్లో ఉంటాయి. వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయి? అవి దాని స్కిన్తో గాలి పీల్చుకుంటాయి. అదే ల్యాండ్ మీద ఉన్నప్పుడు లంగ్స్తో బ్రీత్ చేస్తాయి. ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు మనం పేజ్ నెంబర్ 35లో ఉన్న లెసన్ చెప్పుకున్నాం. దీని అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. పేజ్ నెంబర్ 35 ఓపెన్ చేయండమ్మా. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఓకే. Just like animals and plants to have certain special feature that help them to adopt their environment. Already adaptation అంటే ఏం చెప్పుకున్నాం మనం? అడాప్టేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? మనకి ఫస్ట్లో చెప్పుకున్నాం. The ability of a species to adjust to its environment is known as adaptation. The abilities of these are under page number 35. The ability of species to adjust to its environment is known as adaptation. అంటే ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాటి ఎబిలిటీస్ అంటే వాటి ఫీచర్స్ వాటికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆ ఫీచర్స్ హెల్ప్ చేయడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్కి ఆ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అడ్జస్ట్ అయి ఉండడాన్ని అడాప్టేషన్ అంటారు. ఓకే. ఇప్పుడు అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? అడాప్టేషన్ ఇన్ యానిమల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్. మనం అడాప్టేషన్ ఇన్ యానిమల్స్లో ఏమేమి చెప్పుకున్నాం? క్యామిల్ గురించి చెప్పుకున్నాం. పోలార్ బీర్, అలాగే వాటర్లో ఉండే ఫిష్,
వీటి గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏడు గురించి చెప్పుకున్నాం? క్రేన్, సైబేరియన్ క్రేన్, వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. చూడండి, ప్లాంట్స్ ఆన్ ల్యాండ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్లాంట్స్ ఆన్ ల్యాండ్. ప్లాంట్స్ ఆన్ ల్యాండ్. ప్లాంట్స్ ఆన్ ల్యాండ్. చూడండి, plants that grow and survive on land are known as terrestrial plants. ఏవైతే ల్యాండ్ మీద సర్వైవ్ జరుగుతాయో, ల్యాండ్ మీద సర్వైవ్ జరుగుతుందో ఆ ప్లాంట్స్ ఏమన్నా టెరెస్ట్రియల్ ప్లాంట్స్. ఓకే. నెక్స్ట్, there is a hug variety of terrestrial plants. దీంట్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయంట, terrestrial plants. Live in different habitats such as cactus plant, pine tree and peepal tree. Cactus, pine tree, peepal tree. క్యాక్టస్ అంటే తెలుసు కదా మీకు, ముళ్ళు ఉంటాయి అన్నమాట, ముళ్ళు ఉంటాయి. చూడండి, ఆల్రెడీ మనకి కింద ఇచ్చాడు చూడండి, ప్లాంట్స్ ఇన్ డిజర్ట్. ప్లాంట్స్ ఇన్ డిజర్ట్. desert. More desert plants have leaves. ఇప్పుడు డెజర్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎడారి తెలుసు కదమ్మా. ఇది క్యాక్టస్ ప్లాంట్. ఆల్రెడీ మనకి అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు అడాప్టేషన్ యానిమల్స్లో, యానిమల్స్ ఇన్ డిజర్ట్లో మనం ఏం చెప్పుకున్నాం? క్యామెల్ చెప్పాం. క్యామెల్ చెప్పాం యానిమల్. ఇక్కడ ఏం చెప్తున్నాము? ప్లాంట్స్ ఇన్ డిజర్ట్. ఏం ప్లాంట్ వచ్చింది? క్యాక్టస్ ప్లాంట్. మోస్ట్ డిజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ లీవ్స్. అన్ని డిజర్ట్ ప్లాంట్స్కి లీవ్స్ అనేవి ఉంటాయి. మోడిఫై ఇంటూ థ్రోన్స్ ఆర్ స్పైన్స్. అవి ఎలా ఉంటాయంటే లీవ్స్ ఇలా థ్రోన్స్ లాగా ఉంటాయి, ముళ్ళుగా ఉంటాయి అన్నమాట, ముళ్ళుగా ఉంటాయి. విచ్ హెల్ప్ దెమ్ టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే ఈ ముళ్ళుగా ఉన్నప్పుడు ఇవి వాటర్, మనకి వాటర్ అయినాయి అనుకోండి, ఇప్పుడు క్యామెల్కి వాటర్ అయినాయి, ఏం చేస్తుంది? క్యామెల్కి హంప్ ఉంటుందని చెప్పాను, ఇలా హంప్ మూపురం ఉంటుందని చెప్పాను. ఆ మూపురంలో ఉన్న వాటర్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే ఈ క్యాక్టస్ ప్లాంట్కి కూడా వాటర్ అయినప్పుడు ఏం చేస్తాయి? ఇవి ప్రివెంట్ చేస్తాయి అన్నమాట, ఆ ముళ్ళు అనేవి ప్రివెంట్ చేస్తాయి. ద స్టెమ్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్ స్టోర్ వాటర్ ఫర్ ఇట్స్ నీడ్స్. ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ ఏం చేస్తుంది? దానికి ఎంతవరకు అయితే వాటర్ అవసరమో వాటిని అంతటినీ స్టెమ్లో స్టోర్ చేస్తుంది. స్టెమ్లో స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట వాటర్ని. స్టెమ్లో వాటర్ని స్టోర్ చేసి ఉంచుతుంది అన్నమాట. ద థిక్ అండ్ ఫ్లెషీ స్టెమ్ ఆఫ్ క్యాక్టస్ పెర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ద లీఫ్. ఈ థిక్ స్టెమ్ ఏం చేస్తుందంట? ఫ్లెషీ స్టెమ్ లీఫ్ యొక్క ఫంక్షన్ చేస్తుంది. మన లీఫ్ ఎలాంటి ఫంక్షన్ అయితే చేస్తుందో, ఇప్పుడు మనకి లీఫ్ ఉంది, ఈ లీఫ్లో ఇలా టొమాటో జరుగుతుందని చెప్పాను కదా,
ఇలా రౌండ్ రౌండ్గా సర్కిల్స్గా ఉంటాయి. స్టొమాటో జరుగుతుందని ముందు లెసన్లో చెప్పాను కదా, స్టొమాటో. అలాగే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఫోటోసింథసిస్ ఇప్పుడు మనకి సన్ వల్ల ఏమొస్తుంది? హీట్. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ రూట్స్ నుంచి వస్తాయి అన్నమాట. రూట్స్ నుంచి వస్తాయి. మరి ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది? లీఫ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది ప్లాంట్ లీఫ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్స్ అన్నిటికీ వెళ్తుంది. అంటే సన్ ఉండేనే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది లీఫ్లో జరుగుతుంది. లేకపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగకపోయిందనుకోండి, ప్లాంట్ అనేది బతకదు. ఈ క్యాక్టస్ ప్లాంట్లో కూడా ఈ స్టెమ్ అనేది ఎలా యూజ్ అవుతుందంట? లీఫ్ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ లీఫ్ ఫంక్షన్ ఈ స్టెమ్ చేస్తుందంట. ఓకే, తర్వాత the thick and fleshy stems of cactus perform the function of a leaf. Desert plants also have long penetrating roots that go deep under the soil in search of water. For example, cactus plant, kikar and babble tree. ఇప్పుడు ఈ డెజర్ట్ ప్లాంట్స్లో రూట్స్ చాలా లోతుకి ఫిక్స్ అయి ఉంటాయి. ఈ డెజర్ట్ ప్లాంట్లో రూట్స్ బాగా డీప్గా వెళ్తాయి అన్నమాట. చాలా డీప్కి వెళ్ళిపోతుంది. ఇది ల్యాండ్ అనుకోండి, బాగా డీప్గా రూట్స్ అనేవి ఉంటాయి. డీప్గా ఉంటాయి అంటే బాగా లోతుగా ఉంటాయి అన్నమాట. ఈ లోతుగా ఉండే ప్లాంట్స్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు? ఎగ్జాంపుల్స్ క్యాక్టస్, పీపల్ అంటే ఇది చెప్పారు. కీకర్ బాబుల్, ఇవి ఎగ్జాంపుల్స్గా చెప్పాడు. బాబుల్ ట్రీ కూడా అక్కడ ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో. ఇదిగోండి బాబుల్ ట్రీ. బాబుల్ ట్రీ. దిస్ ఈజ్ క్యాక్టస్. ఓకే, నెక్స్ట్ ఇవి ఈ ప్లాంట్స్ వరకు డెజర్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఫారెస్ట్ అంటే అడవిలో చాలా రకాలైన చెట్లు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇన్ ఫారెస్ట్ ద సాయిల్ ఈజ్ వెరీ ఫెర్టైల్. అంటే ఏంటి? సారవంతంగా ఉంటుంది అన్నమాట. ఏంటిది? సాయిల్ అంటే ఏంటో తెలుసు కదా, మట్టి. చాలా సారవంతంగా ఉంటుంది. దేర్ఫోర్ ఏ లాట్ ఆఫ్ టాల్ ట్రీస్ అండ్ స్మాల్ ప్లాంట్స్ గ్రో హియర్. ఇక్కడ స్మాల్ ట్రీస్, స్మాల్ ప్లాంట్స్, టాల్ ట్రీస్ చాలా ఉంటాయంట. స్మాల్ ప్లాంట్స్ గ్రో హియర్ మేకింగ్ ఫారెస్ట్ వెరీ డెన్స్. అది ఎలా ఉంటుందంట? ఒక పెద్ద పొదలాగా ఉంటుంది. డ్యూ టు ఏ థిక్ గ్రోత్ ఆఫ్ టాల్ ట్రీస్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. ఇప్పుడు ఈ టాల్ ట్రీస్ అనేది చాలా గుబురుగా పెరిగిపోతాయంట. అక్కడ ఒక పర్టిక్యులర్ ప్లేస్ వరకు ఉండవు కదా, అంటే ఒకదాని పక్కన ఒకటి లేదా లైన్లో అలా ఏమి ఉండదు. అవి చాలా గుబురుగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. గుబురుగా ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా గడ్డలు ఉంటాయి. గడ్డి
గడ్డి ఉంటుంది. ఈ పెద్ద పెద్ద ట్రీస్ పెరగడం వల్ల ఏమైంది, అదొక పెద్ద గుబురు లాగా డెన్స్ లాగా ఉంటుంది, డెన్స్. ఓకే, తర్వాత ఈ చెట్లు పెరగడం వల్ల డ్యూ టు ఏ థిక్ గ్రో ఆఫ్ టాల్ ట్రీ, very little amount of sunlight fall on the ground. Thus the small plants growing near the ground have a large leaves so as absorb as much sunlight as possible. Okay, ఇప్పుడు ఈ ట్రీస్, ఈ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ చాలా దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది ల్యాండ్ మీద చాలా తక్కువగా పడుతుందండి. ఆ తక్కువగా పడినప్పుడు ఏమవుతాయి, ఈ కింద ఉన్న చిన్న ప్లాంట్స్ చాలా పెద్దగా, అంటే చిన్న ప్లాంట్స్ పెద్ద లీవ్స్తో గ్రో అవుతాయంట, పెద్ద లీవ్స్తో గ్రో అవుతాయి. ఆ గ్రో అవడం వల్ల ఈ సన్లైట్ గ్రౌండ్ మీద తక్కువ పడుతుంది. ఎందుకని, ఈ పెద్ద ట్రీస్ వల్ల గుబురైపోయి సన్లైట్ అనేది కింద సాయిల్ మీద పడదు, ల్యాండ్ మీద పడకపోవడం వల్ల ఏమవుతుంది, స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెద్ద లీవ్స్తో, అంటే లార్జ్ లీవ్స్తో అవి ఇంకా గుబురుగా తయారైపోతున్నాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి, వాటర్ని ఏం చేస్తాయమ్మా, small plants growing near the ground have large leaves so as to absorb as much sunlight as possible. కానీ అవి ఎక్కువ సన్లైట్ని తీసుకోలేకపోతున్నాయి. ఎందుకని, చెట్లు గుబురుగా ఉండడం వల్ల. చూడండి, ఇక్కడ మనకి ఫారెస్ట్ పిక్చర్ ఇచ్చాడా, చూడండి, పైన చెట్లు గుబురుగా ఉన్నాయి, కింద చిన్న ప్లాంట్స్ పెద్ద లీవ్స్తో ఉన్నాయన్నమాట. ఇవి ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్. ఇంకా రకరకాలైన ట్రీస్ ఉంటాయి ఫారెస్ట్లో పెద్ద ట్రీస్, అలాగే స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ సాయిల్ మాత్రం చాలా ఫెర్టైల్గా ఉంటుంది. ప్రాక్టీస్ జోన్ 7లో డ్రా ద పిక్చర్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్ హైలైటింగ్ ఇట్స్ అడాప్టేషన్ ఇన్ ద డిజర్ట్. డ్రా ద పిక్చర్ ఆఫ్ ద డిజర్ట్ ప్లాంట్. అక్కడ మీరు డిజర్ట్ ప్లాంట్ వేయండి. ఇప్పుడు డిజర్ట్ ప్లాంట్ నేను ఏం చెప్పాను, ఇక్కడ క్యాక్టస్ చెప్పాను కదా, క్యాక్టస్ ఆ ప్లేస్లో ఇక్కడ క్యాక్టస్ వేయండి. డ్రా ద పిక్చర్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్స్ హైలైటింగ్ ఇట్ అడాప్టేషన్ ఆఫ్ ద డిజర్ట్. డిజర్ట్లో కానీ అడాప్టేషన్ ఎలా జరుగుతుంది, స్పైన్స్ చెప్పాను కదా, స్పైన్స్ అంటే ముళ్ళు అన్నమాట. ఆ ముళ్ళే ఈ స్టెమ్కి ముళ్ళు ఉంటాయి. అవి ఏం చేస్తుంది, ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు డిజర్ట్లో వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాటర్ నుంచి, అంటే వాటర్ అయినప్పుడు ఈ స్పైన్స్ ఏం చేస్తాయి, వాటి బదులు వాటి ఫంక్షనింగ్ చేస్తాయి. ఈ క్యాక్టస్లో ఈ స్టెమ్ అనే పార్ట్ ఎలా పనిచేస్తుంది అన్నమాట, లీఫ్. ఇప్పుడు ఆల్రెడీ లీఫ్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, స్టొమాటా ఉంటుంది, అలాగే సన్లైట్ పడుతుంది, ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అవన్నీ ఎవరు చేస్తారు, ఈ స్టెమ్. అది లీఫ్ లాగా ఉపయోగపడుతుంది, అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ దీంట్లో జరుగుతుంది. ఓకే, ఈ పిక్చర్ వేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ప్లాంట్స్ ఇన్ హిల్స్ అండ్ మౌంటైన్స్, ప్లాంట్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ చెప్పుకున్నాం. అది రెండు చెప్పుకుంటే ఇంకా నెక్స్ట్ టాపిక్లో చెప్పుకున్నాం. నేను వర్క్ బుక్ వాట్సాప్ చేసి పంపిస్తానమ్మా. ఓకే, బాయ్.